శంషాబాద్ ఎయిర్పోర్టుకు కొత్త బస్సులు నడిపిస్తోంది ఆర్టీసీ. పుష్పక్ వాహనాల కోసం 17 వోల్వో బస్సుల్ని కొనుగోలు చేసింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన జర్నీ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు ఆర్టీసీ అధికారులు. సిటీలోని మెయిన్ ఏరియాల నుంచి ఎయిర్పోర్టుకు ఈ కొత్త బస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు కొత్త బస్సులు నడిపిస్తుంది ఆర్టీసీ. పుష్పక్ వాహనాలు ఊరికే బ్రేక్ డౌన్ అవుతుండడంతో ప్రయాణికుల నుంచి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. కానీ నిధులు లేకపోవడంతోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చింది ఆర్టీసీ. ఇప్పుడు సిటీల అవసరాల కోసం 17 కొత్త వోల్వో బస్సులు కొన్నారు ఆర్టీసీ అధికారులు. ఒక్కో వోల్వో బస్సుకు 95 లక్షలు ఖర్చు చేసింది ఆర్టీసీ. ఇట్లా 17 బస్సుల కోసం 16 కోట్ల దాకా ఖర్చయింది. వోల్వో బస్సులతో సమస్యలు తీరినాయంటున్నారు అధికారులు. పుష్పక్ బస్సుల్లో కేవలం 40% మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో వస్తే ఇప్పుడు వోల్వోతో 52% వరకు పెరిగిందంటున్నారు. ఇప్పుడు A1, A2 అండ్ B1 రూట్లలో వోల్వో బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఒక్కటి కూడా మార్కపోలేదు. ఇందువల్ల మాకు ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా పెరిగింది. A1లో 5, A2లో 5 అండ్ B1లో 7, మొత్తం 17 బస్సులు తిప్పడం జరుగుతుంది. B1 అంటే JNTU నుంచి ఎయిర్పోర్టు, A1, A2 అంటే సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్టు. సో ఇప్పుడు చాలా చక్కగా బస్సులు తిప్పుతున్నాం. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే ప్రయాణికులు అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి క్యాబ్లలో ట్రావెల్ చేయొద్దని, చక్కటి రిలయబుల్ సర్వీసులైన వోల్వో బస్సుల్లో ట్రావెల్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త బస్సులను నడుపుతుండడంతో బ్రేక్ డౌన్ సమస్య లేదంటున్నారు జనం. వోల్వో బస్సులతోని సౌకర్యంగా ఉందంటున్నారు. కొత్త బస్సులతోని ఇన్ టైంలో ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నామని అంటున్నారు. Using Volvo is much better, considering the young generation and Hyderabad being an IT city. Children prefer more of an advantages and a comfort journey. Government-owned buses are good; they are developing. The state government is considering all those factors, but Volvo is always Volvo. Volvo service is much better, much better. కొత్త బస్సులను A1, A2, B1 రూట్లలోనే నడుపుతున్నారు. B2, P1 రూట్లల్లా ఇంకా పుష్పక్ బస్సులే నడుస్తున్నాయి. దీంతోని సికింద్రాబాద్, ప్యారడైజ్, ఏసీ గార్డ్స్ రూట్లలో నుంచి వచ్చేవాళ్లు, BHEL, కీర్తిమహల్, లింగంపల్లి, గచ్చిబౌలి మీదుగా ఎయిర్పోర్టుకు వెళ్లేవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే తొందరలోనే ఈ రూట్లలో కూడా వోల్వో బస్సులు నడుపుతామంటున్నారు అధికారులు. ఓఆర్ పెరిగింది. ఇప్పుడు 130% వరకు ఎక్కుతారు. ఇక్కడ మళ్ళీ వేరే పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ పాయింట్స్లలో కూడా ఎక్కుతారు. ఇప్పుడు బస్సులు చేంజ్ అయినాక కొద్దిగా ఓఆర్ కూడా పెరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకు మంచి రెస్పాన్సే ఉన్నది. ఇప్పుడు పాత అయినప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండే కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడేం కంప్లైంట్స్ లేవు. మంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు ప్యాసింజర్. సిటీలోని అన్ని ఏరియాల నుంచి ఎయిర్పోర్టుకు కొత్త బస్సులు నడిపే ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.